జయ గురుదేవ్. దశోపనిషత్తులో ఒకటైన ప్రశ్న ఉపనిషత్తును గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సన్యసించడం అంటే లౌకిక ప్రపంచంలో మానసికంగా మరణించి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టడం. ఒకసారి ఆధ్యాత్మిక ప్రపంచ పౌరులు అయ్యాక ఈ ప్రపంచానికి వారు పరాయి వారే. తల్లి, తండ్రి, సోదర సోదరీలతో శాశ్వతంగా బంధాలు తెంచుకుంటారు. భగవాన్ రమణ మహర్షి జీవితం ఇందుకు చక్కని ఉదాహరణ. ఆదిశంకరులు కూడా ప్రాపంచిక బంధాలు తెంచుకున్నాకనే ఆధ్యాత్మిక జగత్తులో వేగుచుక్కలా వెలిగిపోయారు. అజ్ఞానంలో మ్రగుతున్న వారికి జ్ఞానదీపాలు చూపారు. ఎవరికి ప్రాప్తం అదృష్టం ఉందో వారే ఆదిశంకరుల అడుగుజాడల్ని అనుసరిస్తూ ఉన్నారు. కొంతమంది ఇటు సంసారం అటు సన్యాసంగా ఉభయజీవుల్లా జీవిస్తూ ఉంటారు. వారికి ఆధ్యాత్మిక ప్రయోజనాలు సిద్ధించవు. శ్రీకృష్ణ వేషధారి పరమాత్మ కానట్లే సన్యాసి వేషం ధరించినంత మాత్రాన ఎవ్వరూ యోగి కాలేరు. యోగం అంటే పరమాత్మతో అనుబంధం. అది భక్తి బంధమై ఉండాలి తప్ప ఆడంబరాలతో నిండి ఉండకూడదు. పౌండ్రక వాసుదేవుడు ఎంత ఆరాటపడినా, ఎంత ఆర్భాటం చేసినా శ్రీకృష్ణునితో సమంగా కాలేకపోయాడు. కోటి కాగడాలు వెలిగించిన సూర్యకాంతితో సమానం కాలేదు కదా. భగవంతుని ఘనతను నిత్యము మనం చూస్తున్న ప్రకృతి శక్తుల ద్వారా అర్థం చేసుకోవచ్చు. సూర్యుడు సకల జీవులకు ప్రాణదాత, ఆరోగ్య రక్షకుడు, ప్రత్యక్ష నారాయణుడు. రామావతారంలో శ్రీమన్నారాయణుడే ఆదిత్యుని ఆరాధించి యుద్ధంలో విజయం సాధించాడు. సత్రాజిత్తుకి సమంతకమణిని ఇచ్చిన, ద్రౌపదికి అక్షయపాత్రను అనుగ్రహించిన అదెంత ఆదిత్యుని ఆరాధన ఘనతే. భారతీయ సంప్రదాయంలో సూర్య ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఉదయభానునికి అర్ఘ్యప్రదానం చేసిన వారికి నేత్ర సమస్యలు ఉండవు. సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు చేసిన వారికి హృద్రోగాలు ఉండవు. సూర్యుడే ఆంజనేయ స్వామికి సకల విద్యలు ఉపదేశించిన మహాజ్ఞాని. శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు సూర్య ఆరాధన చేతనే కుష్టు వ్యాధి నుండి విముక్తులైనట్లు చెబుతారు. సూర్యోదయ, సూర్య అస్తమయాలను సంధ్యా సమయాలు అంటారు. ఆ సమయాల్లో ఆహారం తినడం, నిద్రించడం మహాదోషం. నారాయణ ఉపనిషత్తు ఇలా అంటుంది: ప్రాతారధీయానో రాత్రికృతం పాపం నాశయతి, సాయమధీయానోనవ దినకృతం పాప నాశయతి, మాధ్యందినమాదిత్యాభిముఖో ధీయానః పంచపాతక ఉపకాత కాత్రముచ్యతే, సర్వవేద పారాయణ పుణ్యం లభత్ యా ఏవం వేద ఇత్యుపనిషత్ అని చెప్పబడింది. సూర్యుడికి ప్రీతికరమైనది ఆదివారం. ఆ రోజు విశేషంగా సూర్య ఆరాధన చేయాలి. ఏ రోజైనా 3 సంధ్యల్లో సూర్యుడిని చూస్తూ భక్తిగా నమస్కరించడం అలవాటు చేసుకోవాలి. ఉదయ సంధ్యలో సూర్య నమస్కారం చేస్తే రాత్రి పాపాలు నశించిపోతాయి. మధ్యాహ్న సంధ్యలో సూర్యుడికి నమస్కరిస్తే అన్ని వేదాలు చదివిన పుణ్యం లభిస్తుంది. వేద పఠనము పుణ్యమా అనే సందేహం అవసరం లేదు. వేదాలు చదవడం మన ఆత్మను తేజోవంతం చేస్తుంది. అవి పరమాత్మ యొక్క పలుకులు కనుక వేద పఠనంతో మన ఆత్మ పరవశించిపోతుంది. వేదాలు విన్న వారికి కూడా ఇలాంటి ప్రయోజనం కలుగుతుంది. ఇక సాయం సంధ్యా నమస్కారం వల్ల పగటి పూట చేసిన పాపాలు నశిస్తాయి. ఇక ప్రకృతిలో మనము ఆరాధించవలసినది భూమాతని. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో భూదేవికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. జయ గురుదేవ్.